హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడులో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకి అదేవిధంగా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి. సో వీరందరికీ సంబంధించి తల్లికి వందనం పథకాన్ని ఎప్పటి నుంచి తీసుకురాబోతున్నారు, అదేవిధంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం అనేది ఎప్పటి నుంచి తీసుకురాబోతున్నారు, ఈ యొక్క పథకాలను ఎగ్జాక్ట్లీ ఏ తేదీలో ఏ నెలలో తీసుకురాబోతున్నారు అనేది సీఎం చంద్రబాబు నాయుడు గారితో సహా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు కూడా మనకి స్పష్టత అయితే ఇచ్చారు. తల్లికి వందనం 15,000 అనేది, అన్నదాత సుఖీభవ రైతులకు 20,000 అనేది పథకాలను త్వరలోనే అమలు చేస్తామని మంత్రి నారా లోకేష్ శాసన మండలిలో ప్రకటించారు. ఏప్రిల్ మే నెలల్లో ఈ పథకాలు తప్పకుండా లబ్ధిదారులకు అందిస్తామని వెల్లడించారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి కట్టుబడి ఉన్నామన్నారు. గత ప్రభుత్వం పెన్షన్ ఒకేసారి పెంచకుండా ఏడాదికి 250 రూపాయలు పెంచిందని లోకేష్ విమర్శించారు. ఈ రకంగా చూసుకుంటే కనుక తల్లికి వందనం పథకం, అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని ఏప్రిల్ మే నెలలో అయితే స్టార్ట్ చేయబోతున్నారండి. ఏప్రిల్ నెలలోనే మత్స్యకారులకి 20,000 కూడా ఖాతాలకైతే జమ చేయబోతున్నారండి. ఈ యొక్క అప్డేట్ కూడా మనకైతే ఉందండి. ఇలాగా ఈ యొక్క పథకాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఈ యొక్క 2-3 నెలల్లో వచ్చే 2-3 నెలలు అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి. ఈ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలుపుతాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాలో అవుతానండి.